బిగినర్స్ కోసం ఇక్కడ నేను కొన్ని టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఈ టిప్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి. అంటే చాలామందికి బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్స్ జారిపోవడం కానీ, నెక్ దగ్గర పట్టేయడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా! అయితే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఈ వీడియోలో మనం ముందుగా కట్ చేసుకున్న ఈ లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే ఈ లైనింగ్‌ని పక్కన పెట్టేసుకొని ఇదొచ్చేసి మనకి మెయిన్ క్లాత్ కదా! ఇప్పుడు ఈ క్లాత్‌కి రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకోవాలి. చూడండి క్లాత్‌ని ఇలా ఓపెన్ చేసేసుకొని మనం ఈ అంచు వైపున చెక్ చేసుకున్నాము అంటే మనకు అర్థమైపోతుందండి. రైట్ సైడు, రాంగ్ సైడ్ అని చెప్పేసి. ఇటువైపున చూడండి మనకి లైట్‌గా ఉంది. అలాగే ఇటువైపున డార్క్‌గా ఉంది. మనకి ఎటువైపున అయితే లైట్‌గా ఉంటుందో అటువైపున రాంగ్ సైడ్ అనమాట. అంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి మనకి రాంగ్ సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా అక్కడక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టేసుకున్నాము అంటే మనం లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు కన్‌ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్‌ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్‌కి బార్డర్ ఏమైనా వచ్చిందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ బార్డర్ ఇచ్చుంటే ఎలా ఇచ్చున్నారు? రెండు వైపులా కూడా ఒకే బార్డర్ వచ్చిందా? లేదంటే ఒక వైపున పెద్ద బార్డరు, ఇంకొక వైపున చిన్న బార్డర్ వచ్చిందా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి రెండు వైపులా కూడా ఒకే వెడల్పుతో బార్డర్ అయితే ఇచ్చున్నారండి. ఇలా వచ్చినప్పుడు మనం ఒక వైపున ఒక హ్యాండు, ఇంకొక వైపున ఇంకొక హ్యాండ్‌ని కట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఒక వైపున పెద్ద బార్డరు, ఇంకొక వైపున చిన్న బార్డర్ ఇచ్చారనుకోండి, అలాంటప్పుడు కస్టమర్ చాయిస్‌ని బట్టి వాళ్ళు ఏ బార్డర్ వేయమంటే అటువైపునే మనం రెండు హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ హ్యాండ్స్‌ని తీసుకొని ఇటువైపున ఒక హ్యాండ్‌ని పెట్టేసుకోవాలి. అలాగే ఇటువైపున ఒక హ్యాండ్‌ని పెట్టేసుకోవాలి. చూడండి మనం హ్యాండ్స్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు, అలాగే లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. హ్యాండ్స్‌ని పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు, అలాగే లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు కూడా ఒకే వైపునకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే మనం బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్‌కి బ్యాక్ పార్ట్‌కి మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా క్రాస్‌గా పెట్టేసుకోవాలి. అంటే మనం లైనింగ్‌ని కట్ చేసుకునేటప్పుడు లైనింగ్‌ని క్రాస్‌గా కట్ చేసుకున్నామనుకోండి, ఇక్కడ క్రాస్‌గా పెట్టేసుకోవాలి. అదే లైనింగ్‌ని కట్ చేసుకునేటప్పుడు మనం స్ట్రైట్ కటింగ్ చేసుకున్నామనుకోండి, ఇక్కడ ఈ విధంగా స్ట్రైట్‌గా పెట్టేసుకోవాలి. మనం లైనింగ్ అయితే క్రాస్‌గానే కట్ చేసుకున్నాం కదా! అందుకని చెప్పేసి ఇక్కడ కూడా మనం ఈ విధంగా క్రాస్‌గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! మెయిన్ క్లాత్ మీద హ్యాండ్స్, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, షేప్ బెల్ట్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా మనకి లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్టు, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. ఈ విధంగా మనం లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఈ లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు మీరు కావాలంటే మిషన్ మీదైనా జాయిన్ చేసుకోండి, లేదంటే గమ్‌తో అయినా జాయిన్ చేసుకోవచ్చు. నేనైతే ప్రతీదీ కూడా గమ్‌తోనే జాయిన్ చేసేసుకుంటానండి. గమ్‌తో జాయిన్ చేసుకున్నాము అంటే మనకు అది ఎలాంటి క్లాత్ అయినా సరే ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా వస్తుందండి. అందుకని చెప్పేసి నేను గమ్‌తోనే జాయిన్ చేసేస్తాను. ఇప్పుడైతే ఈ లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని మనం గమ్‌తో ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కదా! ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ మెయిన్ క్లాత్‌కి రైట్ సైడ్, రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని
ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా? ఎప్పుడైనా సరే మనం లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి గమ్ బాటిల్ అండి. మనకి గమ్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 17 రూపీస్ అయితే పడుతుంది. ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే మీకు చాలా బ్లౌజెస్కి అయితే వస్తుందండి. ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. మరి పెద్ద డాట్స్ పెట్టొద్దండి. ఇలా దగ్గర దగ్గరగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. చూసారా? ఈ విధంగా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ఇలా ప్రెస్ చేయండి. అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇటువైపును కూడా అదే విధంగా డాట్స్ పెట్టుకోవాలి. ఇటువైపును కూడా డాట్స్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగ్ మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్‌గా జాయింట్ అయిపోతుంది. ఐరన్ బాక్స్‌తో ఐరన్ చేసుకోవడం వల్ల మనకి వెంటనే జాయింట్ అయిపోవడమే కాదండి, ఫినిషింగ్ కూడా నీట్‌గా వస్తుంది. చూసారా? ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్‌ని కూడా అదే విధంగా జాయింట్ చేసుకొని ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు బిగినర్స్ అయితే చాలా జాగ్రత్తగా జాయింట్ చేసుకోవాలండి. చూడండి, ఫస్ట్ అయితే హ్యాండ్‌కి రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి హ్యాండ్‌కి ఒక వైపున జాయింట్ అయితే పడుతుంది. ఇక్కడ నేను జాయింట్ అయితే వేయలేదండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేస్తాను. మీరు బిగినర్స్ అయితే ముందే జాయింట్ వేసుకొని తర్వాత మెయిన్ పీస్‌కి జాయింట్ చేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్‌ని కూడా సెట్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ 2 కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనం హ్యాండ్స్‌కి ఒక వైపున లోతు తీసుకుంటాం కదా! ఈ లోతు తీసుకున్న వైపు వచ్చేసి 2 మనకి ఇలా ఎదురెదురుగా వచ్చేలా చూసుకోవాలి. ఒకవేళ మీరు చూసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని జాయిన్ చేసుకున్నారనుకోండి, అప్పుడేమవుతుందంటే మనకి హ్యాండ్స్ 2 కూడా ఒకే వైపుకొచ్చేస్తాయన్నమాట. ఒకే వైపుకొచ్చాయి అంటే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. అందుకని చెప్పేసి మీరు బిగినర్స్ అయితే కనుక 1కి 2 సార్లు చెక్ చేసుకొని హ్యాండ్స్‌ని జాయిన్ చేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. చూసారా?
ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ క్లాత్ని కట్ చేయొద్దండి, ఇలానే ఉంచేసేయండి. మనం లైనింగ్ని జాయింట్ వేసుకుంటాం కదా, జాయింట్ వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మీరు ముందే కట్ చేసేసుకున్నారనుకోండి, అప్పుడు మనం జాయింట్ చేసేటప్పుడు లైనింగ్ పీసు జాయింట్ వేసుకోవాలి, మెయిన్ పీస్ని కూడా జాయింట్ వేసుకోవాలి. అర్థమైంది కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా, షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకొని అవసరం లేదండి, మనం డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత బిగినర్స్ కోసం ఇక్కడ నేను కొన్ని టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఈ టిప్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి. అంటే చాలామందికి బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్స్ జారిపోవడం కానీ, నెక్ దగ్గర పట్టేయడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. అయితే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే మనం లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పే టిప్స్ కనుక మీరు పాటించారు అంటే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. చూడండి, ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. అంటే ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం నెక్కు వచ్చేసి పైపింగ్ కానీ లేదంటే హెమ్మింగ్ పట్టీ కానీ స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు కోసం ఎంత స్టిచ్ చేస్తామో పావించి అయితే స్టిచ్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ పావించిని నెక్ రౌండ్ చుట్టూ కూడా మార్క్ చేసుకోండి. ఎక్కువ తక్కువలు చేయొద్దండి, మనం ఖర్చు కోసం ఎంతైతే స్టిచ్ చేస్తామో అంతే ఖర్చుని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ ఖర్చును కూడా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఖర్చు వచ్చేసి 1/2 ఇంచి అయితే స్టిచ్ చేస్తాం కదా, ఇప్పుడు 1/2 ఇంచి మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్తో మనం ఈ నెక్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్ రౌండ్ని చెక్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ జాయింట్లు రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ చూడండి, మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కొలుచుకోవాలి. చూసారా, మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు నెక్ రౌండ్ అనేది తగ్గినా పెరిగినా కూడా ఇప్పుడైతే సరి చేసుకోవచ్చు. మీరు ఇలా చెక్ చేసుకోకుండా స్టిచ్చింగ్ చేసేసారనుకోండి, అప్పుడు మీరు నెక్ రౌండ్ ఎక్కువైనా తక్కువైనా ఏమీ చేయలేరండి. ఎక్కువైతే షోల్డర్స్ జారిపోతాయి, తక్కువైతే నెక్ పట్టేస్తుంది అనమాట. మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఎంత కరెక్ట్గా కట్ చేసుకున్నప్పటికీ కూడా ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే నేను బిగినర్స్ కోసం మాత్రమే చెప్తున్నానండి. చూసారు కదా, నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. అలాగే మీరు బిగినర్స్ అయితే ఇక్కడ ఖర్చును కూడా ఒకేసారి మార్కింగ్ చేసేసుకోండి. లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ వైపుకి మనకి చంక రౌండ్ చుట్టూ కూడా ఖర్చు వచ్చేసి 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేస్తాం కదా, ఈ 1/2 ఇంచ్ ఉండేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ మీదనే మరలా మార్కింగ్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ కటింగ్ చేసుకునేటప్పుడే మార్క్ చేసుకుంటాం కదా, కానీ ఈ మార్కర్ వచ్చేసి మనకి ఐరన్ చేస్తే పోతుందండి ఈ మార్కింగ్ వచ్చేసి. అందుకని చెప్పేసి నేను మార్కర్ వీల్తో కూడా రఫ్ చేస్తాను. మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి మార్కింగ్ కనిపిస్తుంది కాబట్టి మరలా మనం మార్కింగ్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు. ఇక్కడ డాట్స్ని కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండేవారికి అయితే ఇవన్నీ అవసరం లేదండి, కేవలం నేను బిగినర్స్ కోసమే చెప్తున్నాను. ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని నెక్ రౌండ్ చుట్టూ కూడా ఖర్చు కోసం 1/2 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
అలాగే చంక రౌండ్ చుట్టూ కూడా ఖర్చు కోసం 1/2 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోవాలి. చూసారా? ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి నెక్ రౌండ్ని చెక్ చేసుకోవాలి. నెక్ రౌండ్ని చెక్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్ని తీసుకొని ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచి వదిలేసి ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని మనం నెక్ రౌండ్ చుట్టూ కూడా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ మీదనే ఇలా కోల్చుకోవాలి. చూసారా? మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం ఈ 1/2 ఇంచి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనకి నెక్ రౌండ్ వచ్చేసి కరెక్ట్గా సరిపోయింది. ప్రతిదీ కూడా ఇలా చెక్ చేసుకున్నాము అంటే మీకు ఒకవేళ ఈ నెక్ రౌండ్ అనేది ఎక్కువైనా తక్కువైనా కూడా ఇప్పుడు సరి చేసుకోవచ్చు అన్నమాట. ఇదే విధంగా ఈ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం లేట్ అయినా సరే మీరు బిగినర్స్ అయితే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా పాటిస్తూ లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసి కుట్టారు అంటే మీకు ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా నీట్గా వస్తుందండి. మీరు ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళైనా సరే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్కి కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్కి కూడా మార్కింగ్ వేసుకోవాలి. చూసారు కదా? ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా? లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ని కట్ చేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని రెండింటిని కూడా జాయిన్ చేసేసుకొని మీరు బిగినర్స్ అయితే కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా పాటించారు అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.